ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీకు సరదా వార్తలు కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను. తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర ఒక ఏటీఎంలో ఎవరు డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళడం లేదు. ఎందుకంటే అక్కడ గార్డు అంటే వాళ్ళందరికీ సింహస్వప్నం. అందుకోసం అని చెప్పి ఎవరు ఆ ఏటీఎంలోకి వెళ్ళడం లేదు. అసలు విషయం ఏంటంటే ఆ ఏటీఎం దగ్గర ఒక నాగుపాము ఆ ఏటీఎం మిషన్ను చుట్టుకుని అలా పడగెత్తి చూస్తోంది. దాంతో ఎవరికి వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డారనమాట. తర్వాత అటవీ శాఖ అధికారులకి చెప్పడం, అప్పుడు వాళ్ళు ఆ నాగుపాము గార్డు గారిని తీసుకెళ్ళిపోతే అప్పుడు జనం ఊపిరి పీల్చుకున్నారు. అది సంగతి. పాముని పెళ్లి చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్పడంతో ఒక పెద్ద మనిషి హాయిగా పాముని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నాక ఈ విషయం పోలీసులకి తెలిసి వాళ్ళు ఆ పాముని అక్కడి నుంచి అతని దగ్గర నుంచి అతని భార్య నుంచి పాముని తప్పించి ఆ పెళ్లి కూతురిని కాపాడారనమాట. పెళ్లి కూతురు అంటే పాము. ఇది జరిగింది ఒడిశాలో జరిగింది. చాలా సరదాగా ఉంది కదా. పెట్రోల్ రేట్లు బాగా పెరిగాయని ఒక పెద్ద మనిషి ఒక తమాషాగా నిరసన తెలియజేశాడు. ఏంటంటే ఆయన ఒక దున్నపోతును ఎక్కి ఆఫీస్కి వెళ్ళాడు. ఆయనతో పాటు అనేక మంది ఇతరితర ఉద్యోగులు కూడా అందరూ దున్నపోతులను ఎక్కి ఆ రోజున ఆఫీస్కి వెళ్ళారనమాట. ఈ సామూహికంగా దున్నపోతుల మీద వాళ్ళు ఆఫీసులకి రావడం అందరినీ చాలా విస్తృతంగా ఆశ్చర్యపరిచింది. తమాషాగా ఉంది కదా. వెరీ గుడ్. రాజస్థాన్లోని ఒక రైతు పంట వేశాడు, కానీ వర్షాలు పడట్లా. అదును సమయంలో వర్షాలు పడకపోతే పంట కాస్త దెబ్బతింటుంది కాబట్టి ఆయన సాక్షాత్తు ఇంద్రుడికి కోర్టు నోటీస్ పంపించాడు. ఇంద్రుడికి కోర్టు నోటీస్ పంపించి నువ్వు వరుణదేవుడిని పంపించి మాకు వర్షాలు కురిపించు అని చెప్పి ఆ నోటీసులో ఆయన డిక్లేర్ చేశాడు. తర్వాత కోర్టు అధికారులు ఆ నోటీసుని ఆ కేసుని కొట్టిపడేశారనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయన ఇంద్రుడి మీద కేసు వేయడం మాత్రం చాలా గమ్మత్తుగా ఉంది. రీల్స్ పిచ్చి బాగా పెరిగిపోయింది. ఈ సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. మన దగ్గర కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాము. చాలామంది ఏం చేస్తున్నారట, ఈ యువ దంపతులు వాళ్ళ స్నేహితులు కొందరు వెళ్ళి రైలు పట్టాల మీద నిలబడి రైలు వస్తుంటే ఈ రీల్స్ షూట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ కోసం అని చెప్పి కొంతమంది డ్రైవర్లు మానవత్వంతో రైళ్ళు ఆపుతుంటే ఆ రైళ్ళని ఇంకాసేపు ఆపండి, షాట్ సరిగ్గా రాలేదు, మళ్ళీ ఇంకోసారి తీసుకుంటాం ప్లీజ్ అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంట. దాంతో రైల్వే అధికారులకి మండిపోయింది. అందరినీ కూడా ఇకపైన రైలు పట్టాల మీద ఎవరైనా కనుక షూటింగ్స్ చేస్తే ఇలాంటివి మేము కేసు పెడతామని చెప్పి అందరినీ వార్నింగ్ ఇచ్చి పంపించేశారనమాట. బాగున్నాయి కదా వార్తలు. ఇవి మీకు నూతన సంవత్సరపు సరదా వార్తలుగా మీకు ఇవ్వాలని అనుకున్నాను, ఇచ్చాను. మరికొన్ని కూడా మీకు వారం వారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. ఉంటాను మరి. ఇట్లు మీ చంద్రప్రతాప్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.